హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన యాప్లో ఇటీవల లాంచ్ చేసినటువంటి మెగా టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ల్యాబ్ టెక్నీషియన్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అండి. ఇది 599 ఉన్నటువంటి మరి కోర్స్ని జస్ట్ 299కే ప్రజెంట్ అయితే అందజేస్తున్నాము దివాళీ ఆఫర్లో భాగంగా. ఎవరైతే ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారందరికీ కూడా ఒక టాప్ 10 లేదా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్టులు కూడా ఈచ్ పేపర్ 80 మార్క్స్తో ఎగ్జామ్స్ రాసుకునే విధంగా మన యాప్లో అందుబాటులోకి తీసుకొచ్చామండి. సో కాబట్టి తప్పకుండా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో ఉంది. మార్కెట్లో మనకు సరైనటువంటి బుక్స్ కావచ్చు ఏవి కూడా అందుబాటులో లేవండి. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, మరి అంతేకాకుండా మనం తీసుకున్నటువంటి అంటే మనం ఎన్ని ఆన్లైన్ క్లాసులు ప్రిపేర్ అయినా కూడా, ఎన్ని బుక్స్ ప్రిపేర్ అయినా కూడా మరి మనము సిలబస్ అయితే కవర్ చేసినా కూడా గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి బెస్ట్ వే టు రిమెంబర్ సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ గుర్తుంచుకోవచ్చు. ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి టెస్ట్ సిరీస్. సో ఎక్కడ కూడా అందుబాటులో లేదండి, ఓన్లీ మన దగ్గర మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ ఉంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కావాలి అనుకున్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకే, డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో అన్నీ కూడా ఉంటాయి, చూడండి. లేదా మీకు యాప్ తెలియకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, యాప్ లింక్ పంపించడం జరుగుతుంది. ఓకేనా, బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. దివాళీ తర్వాత అమౌంట్ అయితే పెరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏంటో తెలుసు కదా, ప్యాథాలజీలో భాగంగా చాప్టర్ 4 సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీ అనేటువంటి టాపిక్ పైన ఇప్పుడు మనము క్లాస్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. క్లాస్ 1 అండి. దీనిపైన మ్యాక్సిమం ఇంకొక క్లాస్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సైటాలజీ అండ్ జనరల్ ప్యాథాలజీ పైన ఇంపార్టెంట్ అండి. సో అందరు చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు. విచ్ టెక్నిక్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఆబ్టైనింగ్ సైటలాజికల్ మెటీరియల్ ఫ్రమ్ ఏ లంప్ ఇన్ ద బ్రెస్ట్? ఏంటి, ఏ టెక్నిక్ని మరి సైటలాజికల్ మెటీరియల్ ఫ్రమ్ అ లంప్ ఇన్ ద బ్రెస్ట్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎఫ్ఎన్ఏసి అండి. చూద్దాం దీని యొక్క వివరాలు. ఎఫ్ఎన్ఏసి అంటే ఏంటి? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారండి. ఈజ్ ఏ కామన్ ఒక మెయిన్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ టు used to collect cells from a lump or a mass particularly in the breast. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఓకేనా, అంటే బ్రెస్ట్ నుంచి చిన్న చిన్న కణాలను తీసి పరీక్షించడానికి దీన్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ట్యూమర్స్ బై కలెక్టింగ్ సెల్స్ విత్ ఏ థిన్ నీడిల్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అ వెజైనల్ స్మీర్? ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ అ vaginal smear? Answer option A, all of the above only. To detect infections, to measure hormone levels, to identify cancer, all of the above. సో ఈ యొక్క వెజైనల్ స్పీమర్స్ని తీసి పరీక్షించడానికి గల ముఖ్య ఉద్దేశము ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయా, క్యాన్సర్ వంటి వాటినైతే తెలుసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. వజైనల్ స్మియర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అసెసింగ్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ డిటెక్టింగ్ వేరియస్ గైనలాజికల్ కండిషన్స్. ఇంపార్టెంట్ అండి. ఓకే, విచ్ స్టైనింగ్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ సైటాలజీ ఫర్ డిఫరెన్షియేటింగ్ సెల్ టైప్స్? విచ్ స్టైనింగ్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ సైటాలజీ ఫర్ డిఫరెన్షియేటింగ్ సెల్ టైప్స్? కణాల రకాలను భిన్నంగా చూపించడానికి సాధారణంగా ఉపయోగించే రంగు ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వ్రైట్స్ స్టెయిన్. Wright stain is frequently used in cytology to differentiate between various cell types, particularly in blood and smear. ఓకేనా, ఏంటండి సైటాలజీ డిఫరెన్షియేట్ బిట్వీన్ సెల్ టైప్స్ అండి, పర్టికులర్లీ ఇన్ బ్లడ్ అండ్ స్మియర్. ఓకే, ఇంపార్టెంట్ అండి. అంటే కణాల యొక్క ఉపరితలాలను చూడడానికి ఉపయోగించడం అయితే జరుగుతుందండి. వైట్ అనేటువంటి మార్కర్. ఓకే, స్టైనింగ్ మెథడ్ అంటారు దీన్ని. రక్త కణాలను, ముఖ్యంగా శ్వేత రక్త కణాలు, తెర్ర రక్త కణాలు మరియు వాటి ఉపరితలాలను చూడడానికి ఉపయోగపడుతుంది. ఇది నిర్ధారణలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్.
వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సైటలాజికల్ స్పెసిమెన్స్? సైటలాజికల్ స్పెసిమెన్స్ని మరి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సరైనటువంటి విధానము. రూమ్ టెంపరేచర్, రిఫ్రిజిరేటర్ కండిషన్స్, హీటర్, స్టెరిలైజేషన్, డైరెక్ట్ సన్లైట్. ఆప్షన్ బి అండి, రిఫ్రిజిరేటెడ్ కండిషన్లో మాత్రమే వీటిని మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి. చూద్దాం. కీపింగ్ స్పెసిమెన్స్ కోల్డ్ హెల్ప్ టు మెయింటైన్ సెల్యులర్ వయబిలిటీ అండ్ ప్రివెంట్స్ డీగ్రేడేషన్ బిఫోర్ అనాలిసిస్. అంటే వాటి యొక్క నాణ్యతను చెడిపోకుండా చూడడానికి మరి కూలింగ్లో కంపల్సరిగా ఉంచాలి. పర్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఉంటుంది. వేటిని ఎంత టెంపరేచర్లో ఉంచాలో ఆ టెంపరేచర్లో స్పెసిమెన్ ఉంచిన తర్వాత మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. హౌ షుడ్ ఇన్ఫెక్టెడ్ వేస్ట్ మెటీరియల్ బి డిస్పోజ్డ్ ఆఫ్? హౌ షుడ్ ఇన్ఫెక్టెడ్ వేస్ట్ మెటీరియల్ బి డిస్పోజ్డ్ ఆఫ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇన్సినరేషన్ అంటే కాల్చివేయడం. చూద్దాం. ఇన్సినరేషన్ effectively destroys pathogens and reduces the risk of a contamination in the environment. ఓకేనా? ఏం చేస్తుందండి ఇన్సినరేషన్? సో వాటిని కాల్చడం ద్వారా ప్యాథోజన్ అంటే వ్యాధికారక క్రిములను మరియు దాని ద్వారా ఆ ప్యాథోజన్స్ అంటే క్రిములు వ్యాప్తి చెందకుండా మరి ఎన్విరాన్మెంట్ను కూడా మనము రక్షించవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ సైటోస్పిన్ ప్రిపరేషన్స్? సైటోస్పిన్ల తయారీ ప్రధాన ఉపయోగం ఏంటి? ఎందుకు వీటిని ఉపయోగిస్తారు? ఎందుకు తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టు కాన్సన్ట్రేట్ సెల్స్. టు కాన్సన్ట్రేట్ సెల్స్. చూద్దాం. Cytospin preparations are primarily used to concentrate cell from a lipid sample into a slide for microscopic examination. మైక్రోస్కోపింగ్ ఎగ్జామినేషన్లో మరి లిపిడ్ శాంపిల్స్ని ఉంచడం అనేది ఆ కణం యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికైతే ఉపయోగిస్తారు. కణాలను ముఖ్యంగా వాటిని చూడడానికి, వాటిని గుర్తించడానికి చాలా ఈజీగా అయితే అవుతుంది. ఓకే. Which of the following reagents is commonly used in cytological staining? Which of the following reagents is commonly used in cytological staining? Answer option D అండి, స్టెయిన్ అండి, స్టెయిన్. ఓకే, చూద్దాం. Stains help in differentiating cellular components, allowing for better diagnostic interpretations. Okay, చూద్దాము. What is the purpose of preparing fluids for cytological examination? What is the purpose of preparing fluids for cytological examination? అంటే సైటలాజికల్ పరిశీలన కోసం ద్రావకాలను తయారు చేయడంలో ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టు రిమూవ్ డెబ్రీస్. టు రిమూవ్ డెబ్రీస్. చూద్దాం. ప్రిపేరింగ్ ఫ్లూయిడ్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్ ఇస్ primarily aimed to removing debris and classifying the sample for better visualization. ఓకేనా? ఈజీగా వాటిని చూడడానికి అయితే ఉపయోగిస్తారు. శుభ్రమైన నమూనాలు కణాల ఆకృతి మరియు ప్యాథాలజీని ఖచ్చితమైన విధంగా అంచనా వేయడానికైతే అనుమతిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ స్టైనింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫికల్లీ టు ఐడెంటిఫై యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా? ఏ మెథడ్ ఉపయోగిస్తారండి యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియాలను కనుగొనడానికి? సో ఆమ్ల ఫాస్ట్ అంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియా గుర్తించడానికి ప్రత్యేకంగా ఉపయోగించే రంగు పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జెహెల్ నెల్సన్ స్టెయిన్. ఓకే, జెహెల్ నెల్సన్ స్టెయిన్. చూద్దాం. దిస్ స్టెయినింగ్ మెథడ్ యూజెస్ heat and specific dyes to highlight the presence of these bacteria in samples. ఓకే, ఈ యొక్క రంగు వేడి మరియు ప్రత్యేక రంగులను ఉపయోగించి నమూనాల్లో ఈ బ్యాక్టీరియాల ఉనికిని హైలైట్ చేస్తుంది. వాట్ ఈస్ ద రికమెండెడ్ స్టోరేజ్ కండిషన్ ఫర్ సైటలాజికల్ స్పెసిమెన్స్ బిఫోర్ అనాలిసిస్?
నిర్ధారణకు ముందు సైటలాజికల్ నమూనాలను నిల్వ చేసేటప్పుడు సరైన పద్ధతి ఏంటి? ఏ టెంపరేచర్లో వీటిని నిల్వ చేయాలి? ఆన్సర్ ఎట్ 4 degrees Celsius. ఓకే, చాలా చల్లగా ఉండేటువంటి టెంపరేచర్లో మాత్రమే వీటిని నిల్వ చేయాలి. ఓకే, 4 degrees Celsius. చూద్దాం. ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ ప్రివెంట్ సెల్యులర్ డిగ్రేడేషన్ అండ్ ప్రిజర్వ్ ద క్వాలిటీ ఆఫ్ ది స్పెసిమెన్స్ ఫర్ అక్యురేట్ టెస్టింగ్. అవి సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ద్వారా వాటిని పాడవకుండా మనము రక్షించవచ్చు. ఓకేనా, వాటి నాణ్యత కాపాడవచ్చు ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ వన్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇమీడియట్ మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెల్స్ ఆన్ ఏ స్లైడ్? విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇమీడియట్ మైక్రోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సెల్స్ ఆన్ ఏ స్లైడ్? అంటే ఒక స్లైడ్ కణాల తక్షణ పరిశీలన కోసం ఉపయోగించే పద్ధతి. వెంటనే వాటిని ఒక కణాలను టెస్ట్ చేయాలనుకోండి, ఏదైనా టెస్టు, మరేది ఉపయోగిస్తాం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇంప్రింట్ స్మియర్. ఓకే, ఇంప్రింట్ స్మియర్. చూద్దాం. దిస్ మెథడ్ ప్రొవైడ్స్ ర్యాపిడ్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ ఇన్ అ క్లినికల్ సెట్టింగ్స్ వేర్ టైమ్లీ డయాగ్నోసిస్ ఈజ్ క్రిటికల్. అంటే ఏదైనా అత్యవసరంగా ఫలితాలు కావాలనుకున్నప్పుడు ఈ యొక్క పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్. వాట్ షుడ్ బి డన్ విత్ అ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ సైటలాజికల్ ప్రొసీజర్స్? సైటలాజికల్ ప్రక్రియల నుంచి వచ్చిన చెత్త పదార్థాలను ఏం చేయాలి? ఏం చేస్తారండి? ఆప్షన్ డి, ఇన్సినరేట్, అంటే కాల్చివేయడం అయితే జరుగుతుంది. ఓకే, చూద్దాం. ఇన్సినరేషన్ ఎఫెక్టివ్లీ డెస్ట్రాయ్స్ potentially hazardous biological waste, protecting public health and the environment. అంటే ప్రమాదకరమైన జీవాత్మక వ్యర్థాలను, అంటే సూక్ష్మజీవులను నాశనం చేయడానికి ఈ యొక్క బయలాజికల్ వేస్ట్ను వెంటనే కాల్చివేస్తారండి. అంటే వాటి ద్వారా ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు కాల్చివేసి వాటిని కంటామినేషన్ తగ్గిస్తారు. అంటే వాటి నుంచి ఏర్పడే కాలుష్యాన్ని, ఓకేనా, తగ్గించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. What type of sample is typically collected for a buccal smear? ఓకే, బకల్ స్మియర్ కోసం సాధారణంగా ఏ రకమైన నమూనా సేకరించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సలైవా. ఓకే, సలైవా. చూద్దాం. సో buccal smears are useful for various tests including DNA analysis and detecting oral diseases. ఓకే, సో ఈ యొక్క బకల్ స్మియర్స్ అనేటువంటి పరీక్ష డిఎన్ఏ టెస్ట్ చేయడానికి లేదా కొన్ని రకాల ఓరల్ డిసీజెస్ని కూడా దీని ద్వారా కనుగొనవచ్చు మనము. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ సైటలాజికల్ స్టెయినింగ్? సైటలాజికల్ స్టెయినింగ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, టు ఎన్హాన్స్ విజిబిలిటీ ఆఫ్ సెల్స్. ఏం చేస్తానండి? టు ఎన్హాన్స్ విజిబిలిటీ ఆఫ్ సెల్స్. చూద్దాం. Staining helps to differentiate various cellular components, aiding in the diagnosis of diseases. అంటే రంగులు కణపరిమాణాలు వేరు చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధుల నిర్ధారణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్. విచ్ ఫ్లూయిడ్ ఈజ్ typically used as a fixative in cytology? Which fluid is typically used as a fixative in cytology? సైటాలజీలో సాధారణంగా ఉపయోగించే ఫిక్సియేటివ్ ఏ ద్రావణం? ఆన్సర్ ఫార్మలిన్, అసిటిక్ యాసిడ్, ఎథనాల్, వాటర్. ఆప్షన్ ఏ అండి, ఫార్మలిన్. ఓకే, చూద్దాం. ఫార్మలిన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ ఫిక్సియేటివ్ ఇన్ సైటాలజీ టు ప్రిపేర్ సెల్యులర్ మార్పాలజీ. ఓకేనా, ఫిక్సియేటివ్స్ లైక్ ఏ ఫార్మలిన్ హెల్ప్ టు మెయింటైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్ allowing for accurate microscopic evaluation. చూద్దాం. వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ సైటలాజికల్ స్పెసిమెన్స్? సైటలాజికల్ నమూనాలను ప్రేరణ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇష్టమైన పద్ధతి ఏంటి? వాట్ ఈస్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సైటలాజికల్ స్పెసిమెన్స్? యూజింగ్ రెగ్యులర్ బ్యాగ్స్, ఇన్ అ చిల్డ్ కంటైనర్స్, wrapped in a paper, in a glass containers. ఆప్షన్ బి అండి, చిల్డ్ కంటైనర్స్, అంటే చల్లగా ఉండేటువంటి కంటైనర్లలో వీటిని పంపించాలి.
Cytological specimens should be transported in a chilled containers to maintain their integrity. Cooling help to prevent a cellular degradation during transport. అంటే కూలింగ్గా ఉన్నటువంటి కంటైనర్లో పంపడం ద్వారా డిగ్రేడేషన్, వాటి నాణ్యత కోల్పోకుండా వాటిని రక్షించవచ్చు. ఓకే, విచ్ మెథడ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు కలెక్ట్ సెల్స్ ఫ్రమ్ సీరియస్ ఫ్లూయిడ్స్. ఓకే, సీరస్ ద్రవాల నుంచి కణాలను సేకరించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి సీరస్ ఫ్లూయిడ్స్. ఏ మెథడ్ ఉపయోగిస్తామండి? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. FNAC, సైటోస్పిన్, స్మియర్ ప్రిపరేషన్. ఈ మెథడ్స్ అన్నీ కూడా ఉపయోగించి మరి ఏం చేస్తారండి? టు కలెక్ట్ ద సీరస్ ఫ్లూయిడ్స్. వివరాలు చూద్దాం. FNAC, cytospin and smear preparations can all be used to collect a cell from serous fluids. These methods help to obtain a representative sample of the cells present in the fluid for further analysis. అంటే ఈ పద్ధతులు ద్రవంలో ఉన్న కణాలను సమర్థవంతంగా సేకరించడం ద్వారా అనుభవపూర్వక నమూనాలను పొందడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ సైటోసెంట్రిఫ్యూజ్ ఇన్ సైటాలజీ? సైటోసెంట్రిఫ్యూజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సైటాలజీలో? ఆన్సర్ ఆప్షన్ బి, టు సెపరేట్ సెల్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్స్. ఫ్లూయిడ్స్ నుంచి కణాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఏ సెంట్రిఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ సెల్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్స్ అండ్ కాన్సన్ట్రేట్ దెమ్ ఇన్ టు ఏ స్లైడ్. This process enhances the visualization of cells for cytological evaluation. ఓకేనా, ఈ ప్రక్రియ కణాలను సైటలాజికల్ అంచనాల కోసం వీక్షణను పెంచడానికి సహాయపడుతుంది. How are specimens preserved for cytological examination? How are specimens preserved for cytological examination? సైటలాజికల్ పరిశీలన కోసం నమూనాలను ఎలా కాపాడాలి? బై ఏంటి? By using fixatives. చూద్దాం. Specimens are preserved for cytological examination using fixative that maintain cellular structures. Proper fixation is crucial for accurate assessment and diagnosis. Important. ఖచ్చితమైన అంచనా మరియు నిర్ధారణ కోసం సరైన ఫిక్సేషన్ అత్యంత ముఖ్యమైనది. What is the purpose of imprint smears? ఇంప్రింట్ స్మియర్ల యొక్క ఉద్దేశం ఏంటి? ఇంప్రింట్ స్మియర్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండ్ ఈ, టు విజువలైజ్ టిష్యూ ఆర్కిటెక్చర్. అంటే కణాల యొక్క ఆకృతులను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇంప్రింట్ స్మియర్స్ ఆర్ యూజ్డ్ టు విజువలైజ్ టిష్యూ ఆర్కిటెక్చర్ అండ్ యాక్సెస్ సెల్యులర్ క్యారెక్టరిస్టిక్స్. దిస్ టెక్నిక్ ఈజ్ క్విక్ అండ్ అలౌస్ ఫర్ ఇమీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ సెల్యులర్ డీటెయిల్స్ ఫ్రమ్ టిష్యూ సర్ఫేస్. ఓకేనా, ఈ పద్ధతి త్వరగా ఉంటుంది మరియు ఒక రక్త నమూనా యొక్క కణాల వివరాలను వెంటనే పరిశీలించడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. చూద్దాం నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ ఇన్వేసివ్ మెథడ్ టు కలెక్ట్ శాంపిల్స్ ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్? అంటే సైటలాజికల్ పరిశీలన కోసం నమూనాలను సేకరించడానికి ఏది అధికమైన న్యూనతైన పద్ధతి? నాన్ ఇన్వేసివ్ మెథడ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో బకల్ స్మియర్. ఏ బకల్ స్మియర్ ఈజ్ ఏ నాన్ ఇన్వేసివ్ మెథడ్ వేర్ సెల్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ది చెక్ యూజింగ్ ఏ స్వాబ్. దిస్ మెథడ్ is easy to perform and does not require any surgical interventions. Okay, na important question andi. What is the main advantage of using cytological methods over histological methods? హిస్టలాజికల్ పద్ధతులకు ప్రతిపాదికగా సైటలాజికల్ పద్ధతులను ఉపయోగించడంలో ప్రధాన లాభం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ యూస్? ఆప్షన్ బి అండి, ఫాస్టర్ రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఓకే, చూద్దాం. సైటలాజికల్ మెథడ్ జనరల్లీ ప్రొవైడ్ ఫాస్టర్ రిజల్ట్ కంపేర్ టు హిస్టలాజికల్ మెథడ్. హిస్టలాజికల్స్ మెథడ్ కంటే సైటలాజికల్ మెథడ్స్ అనేవి చాలా తొందరగా ఫలితాలను అందిస్తాయి. దిస్ ఈజ్ అ క్రూషియల్ ఇన్ క్లినికల్ టెస్టింగ్ వేర్ టైమ్లీ డయాగ్నోస్ ఈజ్ ఎసెన్షియల్.
ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ ఫిక్సేటివ్ ఇన్ సైటాలజీ? సైటాలజీలో ఫిక్సేటివ్ యొక్క పాత్ర ఏమిటి? ఆప్షన్ బి, టు ప్రిజర్వ్ ద మార్పాలజీ ఆఫ్ సెల్స్. The primary role of a fixative is to preserve the morphology of cells for accurate evaluation. Fixative prevent degradation and maintain cellular structure and during analysis. అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్. ఫిక్సేటివ్లు మరి కాపాడడము, నివారించి విశ్లేషణ సమయంలో కణాల నిర్మాణాన్ని కాపాడుతాయండి. ఓకే, వీటిని ఫిక్సేటివ్లు పాడవకుండా నివారించి వీటి యొక్క నిర్మాణాలను, ఓకేనా, ఆర్కిటెక్చర్ని అయితే కాపాడడం జరుగుతుంది. In cytology, what is the primary purpose of using a cytospin? సైటాలజీలో సైటోస్పిన్ ఉపయోగించడానికి ప్రధాన ఉద్దేశము. ఆన్సర్ ఆప్షన్ బి, టు కాన్సన్ట్రేట్ సెల్ ఇంటూ ఏ స్లైడ్. ఓకే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ cytospin is to concentrate cell from a liquid sample into a slide. This technique enhances the visualization of cell for microscopic examination. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఎఫ్ఎన్ఏసి? ఎఫ్ఎన్ఏసి నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తామండి? టు కలెక్ట్ సెల్స్ ఫ్రమ్ లెసన్స్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎఫ్ఎన్ఏసి టు కలెక్ట్ ద సెల్స్ ఫ్రమ్ లెసన్స్ ఆర్ masses for cytological analysis. This technique is available for diagnosing tumors and other అబ్నార్మాలిటీస్. ఈ పద్ధతులు గడ్డలు మరియు ఇతర అసాధారణాలను గుర్తించడానికి విలువైనదిగా ఉపయోగిస్తాము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి ఆన్ సైటాలజీ. దీనిపైన ఇంకా 1 లేదా 2 క్లాసులు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. ఓకేనా? సో వీడియో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ ఇంకా తీసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.